నమో గురుభ్యః. మనము మన బ్రహ్మసూత్ర భాష్యము అధ్యయనం చేస్తూ వస్తూ ఉన్నాము. ఇంక చివరికొస్తూ ఉన్నాము. మొదటి అధ్యాయంలో 4వ పాదంలో కొద్ది సూత్రాలు మిగిలాయి. దాంతో ఈ మొత్తము 4 పాదాలుగా ఉన్న అధ్యాయమంతా పూర్తవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ ప్రకరణంలో ఉన్నాము అంటే ప్రకృత్యధికరణము. ప్రకృతి అంటే ఉపాదాన కారణము పరబ్రహ్మమేనా కాదా? అవును అని సిద్ధాంతి అంటే, కాదు ఉపాదాన కారణము ప్రధానము అట్లాంటివేవైనా పెట్టుకుందాం మనము. కావాలంటే నిమిత్త కారణము నీ బ్రహ్మం అనుకో పట్టు అని వాళ్ళు పంపకాలకొచ్చారు దాయాదుల్లాగా. అయితే అట్లా కుదరదు అని చూపిస్తూ ఉన్నారు మన సిద్ధాంతి. అందులో తర్వాత సూత్రము అభిజ్ఞా ఉపదేశాత్ చ. అభిజ్ఞ నేనట్లా అనుకున్నాను. చాలా అవుదామనుకున్నాను. చాలా అవుతాను. చాలా అయ్యాను అని ఇటువంటి మంత్రాలున్నాయి. కాబట్టి అదే అనుకున్నది అదే అయ్యింది. అదే అయ్యింది అంటే ఉపాదాన కారణం అదే గదా! మట్టే కుండగా మారిందిలాగా. అందుకని ఆ విధమైన అభిధానమున్నది, అభిజ్ఞ ఉన్నది గాబట్టి మనకు ఉపాదాన కారణం కూడా బ్రహ్మమే, నిమిత్త కారణం కూడా బ్రహ్మమే అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. అభిజ్ఞా ఉపదేశః చ ఆత్మనః కర్తృత్వ ప్రకృతిత్వే గమయతి. సహ అకామయత బహుస్యాం ప్రజాయేయ ఇతి. తదైక్షత బహుస్యాం ప్రజాయేయ ఇతి చ. తత్ర అభిజ్ఞానపూర్వికాయాः స్వాతంత్ర్య ప్రవృత్తేః కర్తా ఇతి గమ్యతే. బహుస్యాం ఇతి ప్రత్యేగాత్మ విషయత్వాత్ బహుభవనాభిధానస్య ప్రకృతిః ఇతి అపి గమ్యతే అని చెప్తూ ఉన్నారు. అభిజ్ఞ ఉపదేశం ఉన్నదక్కడ. అది అనుకుంటూ ఉన్నది అని ఆత్మ యొక్క కర్తృత్వము, ఆత్మ యొక్క ప్రకృతిత్వము రెండూ గూడా చూపిస్తూ ఉన్నాయి మన వేద మంత్రాలు. సహా అది అకామయత అనుకున్నది, సంకల్పించింది. అది సంకల్పించింది అన్నప్పుడేమయింది? నిమిత్త కారణంగా ఉన్నది. ఏమి సంకల్పించింది? బహుస్యాం చాలా అవుతాను అని సంకల్పించింది. దానితో అది కర్తగా ఉన్నది. ఆ కర్తృత్వంతో అదే నిమిత్త కారణం అయ్యింది. ఆ తర్వాత అనుకోని ఊరుకోలేదది. అనుకోని వస్తువులెక్కడి నుంచో తెచ్చుకుని వాటితో చాలా చేయడం గాదు. అదే చాలా అవుతాననుకుంది. అదే అయ్యింది. దాంతో ఏమైంది? ఉపాదాన కారణం కూడా అదే అయింది. ప్రకృతి గూడా. అదే ప్రకృతి, అదే కర్త. అదే ఉపాదాన కారణము, అదే నిమిత్త కారణము. అట్లానే ఇంకో చోట తదైక్షత అది అనుకున్నది చాలా అవుతాను అనుకున్నది చాలా అవుతూ వెళ్ళింది అని. తత్ర ఈ మంత్రాల్లో సహ అకామయత, తదైక్షత అని మొదలుబెడుతూ బహుస్యాం ప్రజాయేయ ఇతి, బహుస్యాం ప్రజాయేయ ఇతి అనుకుంటే అది చాలా అవుతూ పోయింది గదా! అనుకుంటూ ఉన్నది అవుతూ పోయింది అని. అక్కడ అభిజ్ఞాన పూర్వికాయాః సంకల్పంతో పాటుగా స్వతంత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడేమో అది కర్తగా మనకు తెలుస్తూ ఉన్నది. కాబట్టి నిమిత్త కారణము. చాలా అవుతాను అనుకుంటూ అది ప్రత్యేగాత్మ విషయంగా బహుభవనాలు ఎన్నో రూపాలను పొందడం అన్న సంకల్పం వల్ల అదే అన్ని రూపాలుగా మారుతానని అనుకుని అయ్యింది గాబట్టి, ప్రకృతిగా కూడా అంటే ఉపాదాన కారణంగా గూడా అదే ఉన్నది అని గమ్యతే మనకు తెలుస్తూ ఉన్నది. అందుకని వేద మంత్రాలే చాలా స్పష్టంగా ఉపాదాన కారణము, నిమిత్త కారణము రెండూ గూడా బ్రహ్మమే అని చెప్తూ ఉన్నాయి అని ఆ భాష్యానికి అర్థము. తర్వాత సాక్షాత్ చ ఉభయ ఆమ్నానాత్. సాక్షాత్ బ్రహ్మమే కారణము ఉభయానికి. ప్రభవ విలయాలకు, సృష్టి లయాలకు రెండింటికి కూడా సాక్షాత్తుగా బ్రహ్మమే కారణము అని చెప్తూ ఉన్నారు. సృష్టి అక్కడి నుంచే జరిగింది అంటే ఎక్కడి నుంచి ఏదైనా వస్తుందో అదే దానికి కారణం గదా! ఉపాదాన కారణమవుతుంది. ఎందులోకి ఏది లయమవుతుందో
అని చెప్పినప్పుడు ఏ కార్యమైనా సరే దాని కారణంలోకే లయమవుతుంది. కాబట్టి అది ఉపాదాన కారణం కదా! కాబట్టి ఏ విధంగా చూసినా సరే సృష్టి, లయము 2 దాని వల్లే అనగానే ఉపాదాన కారణం అదే అని మనకు చాలా స్పష్టమవుతూ ఉన్నది అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. ప్రకృతిత్వస్య అయం అభ్యుచ్చయః. ఇక్కడ ప్రకృతిత్వమే అంటే ఉపాదాన కారణమే మనకు తెలియబడుతూ ఉన్నది. అదే మనం పొందుతూ ఉన్నాము. ఇతః చ ప్రకృతిః బ్రహ్మ యత్ కారణం సాక్షాత్ బ్రహ్మ ఇవ కారణం ఉపాదాయ ఉభౌ ప్రభవ విలయౌ ఆమ్నాయతే. సర్వాణి హ వై ఇమాని భూతాని ఆకాశాత్ ఏవ సముత్పద్యంతే. ఆకాశం ప్రత్యస్తం యంతి ఇతి చాందోగ్యే. ఇక్కడ ప్రకృతి గూడా అంటే ఉపాదాన కారణము బ్రహ్మమే. ఏమి కారణము అంటే సాక్షాత్తుగా బ్రహ్మమే కారణంగా ఉపాదాయ గ్రహించి ఈ ఉభౌ 2 కూడా ప్రభవము అంటే సృష్టి, ప్రళయము అంటే లయము 2 గూడా చెప్తూ ఉన్నారు. ఈ సర్వము భూతాలు ఏమున్నాయో అన్నీ కూడా ఆ ఆకాశం నుంచే ఉత్పన్నమయ్యాయి. అన్నీ గూడా మళ్ళీ ఆకాశంలోకే ప్రతి అస్తం అంటే ప్రత్యస్తం. అస్తమిస్తూ ఉన్నాయి. జారిపోతూ ఉన్నాయి అని చాందోగ్యం చెప్తూ ఉన్నది. యథి యస్మాత్ ప్రభవతి యస్మింశ్చ ప్రళీయతే తత్తస్య ఉపాదానం ప్రసిద్ధం యథా వ్రీహి యవాదీనాం పృథివీ. ఏది ఎందులో నుంచి ప్రభవిస్తుందో, ఉద్భవిస్తుందో, ఎందులోకి మళ్ళీ లయమైపోతుందో దాన్ని ఉపాదానంగా తీసుకోవాలి అని మనకు ప్రసిద్ధంగా తెలిసిన విషయము. ఎట్లానైతే వ్రీహి మన వడ్లు, యవలు అంటే జొన్నలు అవి పృథివి నుంచే వచ్చి మళ్ళీ పృథివిలోనే భూమి నుంచొచ్చి భూమిలోనే కలిసిపోయినట్టు, ఏవైనా సరే ఎక్కడి నుంచొస్తాయో అక్కడి నుంచే కలిసిపోతాయి. ఎక్కడి నుంచొచ్చాయో, ఎక్కడ కలుస్తున్నాయో అవే గదా వాటి ఉపాదాన కారణమై ఉంటుంది. ఇక్కడ సాక్షాత్ అని చ ఉపాదాన అంతర అనుపాదానం దర్శయతి ఆకాశాత్ ఏవ ఇతి. సాక్షాత్తుగా ఆకాశం నించే ఇంక వేరే ఉపాదాన కారణం ఏమీ లేదు. ఆకాశం నించే అన్నీ వచ్చి ఆకాశంలోకే అన్నీ నశిస్తున్నాయి అని చెప్తూ ఆకాశం అంటే వేరేగా ఇంకేదో ఉన్నదని గాదు. ఆత్మగానే చెప్తూ ఉండడం చేత మనము బ్రహ్మమే ఉపాదాన కారణమని అర్థం చేసుకోవలసి ఉంటుంది. ప్రత్యస్తమయః చ న ఉపాదానాత్ అన్యత్ర కార్యస్య దృష్టః. అది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి గాని, అది ఎక్కడ అస్తమించింది అని చెప్పడానికి గాని వేరే ఇంకొక ఉపాదాన కారణం ఏది కనిపించట్లేదు ఈ కార్యానికి, జగత్తుకు. కాబట్టి మొత్తం వచ్చిందంతా గూడా బ్రహ్మమే అని దృష్టః చూడవలసి ఉన్నది అని ఆ భాష్యము. ఆ తర్వాత సూత్రం చూద్దాము. ఆత్మకృతేః పరిణామాత్. తన వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది. ఆత్మ వల్లే ఇదంతా జరుగుతూ ఉన్నది. దాని వల్లే దాని పరిణామమే ఇదంతా అని ఉన్నది అని ఈ సూత్రానికి స్థూలంగా అర్థము. అదే ఇదంతా చేస్తూ ఉన్నది అన్నప్పుడు అదేమో కర్తగా ఉంటుంది. కాబట్టి కర్తృత్వంతో నిమిత్త కారణం అవుతుంది. అదే పరిణమించింది అంటే ఏదో మట్టి కుండగా మారినట్టు అదే ఉపాదాన కారణంగా కూడా ఉంటుంది ప్రకృతిగా అని ఈ సూత్రానికి అర్థం. ఈ సూత్రాన్ని ఒక్క సూత్రంగా కూడా చూడొచ్చు. కర్తృత్వ ప్రకృతిత్వంగా ఉన్నది, నిమిత్త ఉపాదాన కారణంగా ఉన్నది అని కలిపి చూపించినట్టుగా కూడా మనం చదువుకోవచ్చు. లేదా దీన్ని 2 సూత్రాలు చేసి ఆత్మకృతేహే అని ఒక సూత్రము, పరిణామాత్ అని ఒక సూత్రంగా కూడా మనం చూసుకోవచ్చు. ఒకవేళ దాన్ని విడదీసామంటే 2 సూత్రాలు చేసామంటే మనకు బ్రహ్మ సూత్రాలు ఇప్పుడు 555 ఉన్నాయి. ఒకటి ఎక్కువ అవుతుంది కాబట్టి 556 సూత్రాలు అవుతాయి. లేదా కలుపుకొనైనా చూడొచ్చు ఒకటే విషయం కాబట్టి. ఇంతకి దాని భాష్యం చూద్దాము. ఇతః చ ప్రకృతిః బ్రహ్మ యత్ కారణం బ్రహ్మ ప్రక్రియాయాం తదాత్మానం స్వయమకృత ఇతి ఆత్మనః కర్మత్వం కర్తృత్వం చ దర్శయతి. ఇక్కడ
ప్రకృతి అంటే మన ఉపాదానమే బ్రహ్మము. ఏ కారణము? బ్రహ్మ ప్రక్రియలో అది తనను తానే ఈ విధంగా కల్పించుకున్నది అని తైత్రీయోపనిషత్తు చెప్తూ వచ్చింది. ఈ విధంగా ఆత్మే కర్మ, ఆత్మే కర్త. దాన్నదే అట్లా కల్పించుకున్నది అని మనకు తెలుస్తున్నది. ఆత్మానం ఇతి కర్మత్వం స్వయం అకృత ఇతి కర్తృత్వం. దాన్ని అదే ఆ విధంగా చేసుకున్నది అనగానే వెంటనే అది కర్తగా అంటే నిమిత్త కారణంగా ఉంటుంది అని మన సిద్ధాంతి చెప్పగానే మన పూర్వపక్షి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నారు. కథం పునః పూర్వసిద్ధస్య సతః కర్తృత్వేన వ్యవస్థితస్య క్రియమాణత్వం శక్యం సంపాదయితుం సిద్ధాంతి. కర్త ముందుండాలి గదా! తర్వాత వాడేదో కర్మ చేస్తే ఏదో కార్యం తయారవుతుంది. కర్త ముందుంటే కర్మ తర్వాతుంటుంది గానీ, కర్తే కర్మగా మారింది అంటే 2 ఒకేసారి ఉండాలి గదా! అట్లా ఎట్లా జరుగుతుంది? పూర్వము ఆల్రెడీ సిద్ధమై ఉన్న కర్త, ఆ విధంగా వ్యవస్థానమై ఉండగా, క్రియగా మళ్ళీ మనము తర్వాత వచ్చిన దానిగా చెప్పుకోవడం ఎట్లా సంపాదిస్తున్నావు? అదెట్లా సిద్ధిస్తుంది? అని మన పూర్వపక్షి ప్రశ్నిస్తే, ఇతి బ్రూమః చెప్తాను విను. పరిణామాత్ అదే పరిణమించింది. ఆ కర్తే కర్మగా మారింది. మట్టి కుండగా మారినప్పుడు మట్టి ఎప్పటినుంచొచ్చింది అంటే ఎప్పుడూ ఉన్నది గదా! ఆ రకంగా. ఆ కర్తే మళ్ళీ ప్రకృతి కూడా. పూర్వసిద్ధోపి హి సన్ ఆత్మ విశేషేణ వికారాత్మన పరిణమయామాస ఆత్మానం ఇతి. పూర్వమే సిద్ధంగా ఎప్పుడూ ఉన్నా గూడా ఆత్మ విశేషంగా మళ్ళీ వేరు వేరుగా వికారాలతో, మార్పులతో పరిణామము చెందుతూ ఉన్నది. ఆ పరిణామాలన్నీ కూడా ఉండడం చేత పరిణామాత్ అదే కార్యంగా అంటే వికారాలతో కనిపిస్తూ ఉన్నది అని చెప్తాము అని చెప్తున్నారు. వికారాత్మనా చ పరిణామః మృదాజ్యాసు ప్రకృతిషు ఉపలబ్ధః. కావాలంటే నువ్వు గూడా చూసుకో వికారంగానే గదా! మట్టి వికారం చెంది కుండగా పరిణమించినట్టు బ్రహ్మమే ఈ విధంగా ఇన్ని రూపాలతో కూడి ఉన్న జగత్తుగా పరిణమించింది కాబట్టి కర్తే కర్మ వేరుగా కాదు. కర్తగా ఉన్నప్పుడు నిమిత్త కారణము, కర్మగా ఉన్నప్పుడు ఉపాదాన కారణము, నిమిత్త కారణం అదే, ఉపాదాన కారణం కూడా అదే అని చెప్పారు. స్వయం ఇతి చ విశేషణాత్ నిమిత్తాంతర అనపేక్షత్వమపి ప్రతీయతే. స్వయం అని ఆ విశేషణం ఎందుకు బెట్టారు అంటే, వేరే నిమిత్తమేమీ లేదు అని చూపించడం కోసం. స్వయమేవ అనున్నది గదా! స్వయం అనున్నది. అదే దాని పాటికే దాన్నే అట్లా కల్పించుకున్నది అని చెప్పినప్పుడు, స్వయంగా తనను తానే అట్లా కల్పించుకున్నది అన్నప్పుడు, స్వయంగా అని చెప్పినప్పుడు ఉపాదాన కారణం అదే అవ్వవలసి ఉంటుంది. దాన్ని అదే కల్పించుకున్నది అంటే, నిమిత్త కారణము కర్త గూడా అదే అవ్వవలసి ఉంటుంది అని మనకు ప్రతీయతే తెలుస్తూ ఉన్నది. పరిణామాత్ ఇతి వా పృథక్ సూత్రం కావాలంటే పరిణామాత్ అని రెండో సూత్రంగా తీసుకున్నామనుకో. ఇంకొక వేరే సూత్రంగా తీసుకుంటే, తస్య ఏషోర్ధః ఇంక దాని అర్థమేమి అంటే, ఇతః చ ప్రకృతిః బ్రహ్మ యత్ కారణం బ్రహ్మణః ఏవ వికారాత్మనా పరిణామః సామానాధికరణ్యేన ఆమ్నాయతే. సచ్చ త్యచ్చ అభవత్ నిరుక్తం చ అనిరుక్తం చ ఇతి తైత్తిరీయకే. ప్రకృతే మన బ్రహ్మం అంటే ఉపాదాన కారణమే బ్రహ్మం ఇక్కడ గూడా ఇతః. దీనివల్ల మనకు తెలుస్తుంది. ఏమి కారణం అంటే, బ్రహ్మమే వికారం పొంది పరిణామంతో సామానాధికరణము అదే లింగ విభక్తి వచనాలతో చెప్పబడడం చేత సత్తే త్యత్తుగా అయ్యింది. సత్ అంటే అదిగో ఆ పరబ్రహ్మమే త్యత్తుగా వ్యక్తమై ఉన్నట్టుగా అయ్యింది. అదే నిరుక్తము నిర్వచించేందుకు వీలుగా శబ్దమయమైన బ్రహ్మంగా, శబ్ద బ్రహ్మంగా ఉన్నదేదున్నదో అది అనిరుక్తమే. అంటే నిర్వచించడానికి వీలు లేకుండా నిరాకారంగా ఉన్నది అని తైత్తిరీయంలో మనకు చెప్తూ వచ్చారు. ఇత్యాజ్ఞ ఇతి వీటితో మనకేమర్థమైతుందంటే, ఎన్నో చోట్ల దాన్ని అదే కల్పించుకున్నది అని ఉన్నది గాబట్టి, దాన్ని అదే కల్పించుకున్నప్పుడు కర్తగా నిమిత్త కారణము, దాన్ని అదే గాబట్టి
ప్రకృతిగా ఉపాదాన కారణము అయి ఉన్నది. వేరేగా ఇంకేదో ఒకటి ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. లేను గూడా లేదు. ఆ విధంగా మనకు మంత్రాలు లేవు అని దానికి అర్థము. ఇంక దాని తర్వాత యోనిహిచ్చ హి గీయతే. అదే కారణము. యోని అంటే కారణము. అదే కారణము, అదే కారణము, అదే కారణమని ఎన్నో చోట్ల ఉన్నది కాబట్టి ఇంక అదే కారణమని తీసుకోవాలి. మనకు వేరే కారణం అనేది చెప్పట్లేదు అక్కడ మనకు మన వేద మంత్రాలు అని ఆ సూత్రానికి స్థూలంగా అర్థము. దాని భాష్యం చూద్దాము. ఇతః చ ప్రకృతిః బ్రహ్మ యోనిః ఇత్యపి పచ్యతే వేదాంతేషు కర్తారం ఈశం పురుషం బ్రహ్మయోనిమితి యత్ భూతయోనిం పరిపశ్యంతి ధీరాః ఇతి చ. ప్రకృతియే అంటే ఉపాదాన కారణం ఏమి అంటే బ్రహ్మమే. ఎందుకు? యోని అన్న శబ్దాన్ని మనకు చెప్తూ వస్తూ ఉంటాయి వేదాంత వాక్యాలన్నీ. ఎట్లా? ముండకోపనిషత్తులో ఆ కర్త అయి ఉన్న, ఆ ఈశ్వరుడై ఉన్న, ఆ పురుషుడై ఉన్న, ఆ బ్రహ్మ యోని అంటే బ్రహ్మమన్న కారణమేదున్నదో అని ఆ మంత్రము. కాబట్టే కర్త అదే, మన నిమిత్త కారణము అదే. అట్లానే యత్ భూతయోనిం పరిపశ్యంతి ధీరాః. ఏ భూతాలకు కారణమై ఉన్నదో అంటే ఉపాదాన కారణము. దాన్ని ఏ ధీరులైతే తెలుసుకుంటూ ఉన్నారో అని. ఈ మూడో మంత్రంతో ముండకోపనిషత్తులో కర్తను అంటే నిమిత్త కారణాన్ని చూపిస్తూ, ఈ 16 మంత్రంలో ఉపాదాన కారణాన్ని చూపిస్తూ ఉన్నాయి మన వేదాంత వాక్యాలు. योनि शब्दः च प्रकृतिवचनः समधिगतः लोके पृथ्वी योनिः ఓషధి వనస్పతీనాం ఇతి. యోని శబ్దము ప్రకృతి వచనము ఉపాదాన కారణంగా ఈ లోకంలో వాడుకలో ఉన్నది గదా! పృథివీ ఓషధులకు, వనస్పతులకు అంటే చెట్లకు, పంటలకు వాటికి యోని అంటే ఉపాదాన కారణమై ఉన్నది అని చెప్తూ ఉన్నారు. అట్లానే స్త్రీయోనేః అపి అస్తి ఏవ అవయవద్వారేణ గర్భం ప్రత్యుపాదాన కారణత్వం. స్త్రీయోనిని కూడా ఏ అవయవం ద్వారానైతే గర్భము కలుగుతుందో దాన్ని ఉపాదాన కారణంగానే చెప్తూ వచ్చారు కాబట్టి ఇక్కడ యోని అని చెప్పినప్పుడు బ్రహ్మయోని అన్నప్పుడు బ్రహ్మను ఉపాదాన కారణంగా తీసుకోవాలి అని మనము గ్రహించవలసి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. క్వచిత్ స్థానవచనోపి యోని శబ్దః దృష్టః యోనిష్ఠ ఇంద్రా నిషదే అకారి ఇతి. కొన్ని కొన్ని వేదవాక్యాల్లో స్థానంగా కూడా ఈ యోని అన్న పదాన్ని, ఈ శబ్దాన్ని వాడుతూ ఉండడము మనం చూస్తూ ఉంటాము. ఎట్లానైతే ఋగ్వేద సంహితలో ఓ ఇంద్ర నువ్వు కూర్చోవడం కోసము ఇదిగో యోనిష్టము అంటే స్థానము కల్పించబడ్డది. ఇదిగో నువ్వు కూర్చోడానికి స్థానము అని ఆ మంత్రము. దాన్ని బట్టి యోని అంటే స్థానము అని కూడా మనకు తెలుస్తూ ఉన్నది. వాక్యశేషాత్ తు అత్ర ప్రకృతివచనతా పరిగృహ్యతే యథా ఊర్ణనాభిః సృజ్యతే గృహ్యతే చ ఇతి ఏవం జాతీయకాత్. ఇంకా మిగిలిపోయిన వాక్యంతో శేషవాక్యంతో మనం కనిపెట్టాల్సింది ఏంటంటే ప్రకృతిగానే ఇక్కడ తీసుకోవాలి మనము. ఏ విధంగానైతే ఊర్ణనాభి అంటే సాలెపురుగు దాంట్లో నుంచే తీసి మన దారాలన్నింటినీ గూడుగట్టి మళ్ళీ ఆ దారాలన్నింటినీ తనలోకే వెనక్కి తీసుకుంటుందో అని ఆ ముండకోపనిషత్తు మంత్రం. దీన్ని పెట్టుకుని మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే బ్రహ్మ నుంచి అన్నీ వచ్చి మళ్ళీ బ్రహ్మలోనే లయమవుతాయి. ఉపాదాన కారణం అదే, నిమిత్త కారణం అదే అని మనం అర్థం చేసుకోవాలి. ఏవం ప్రకృతిత్వం బ్రహ్మణః ప్రసిద్ధం. ఈ విధంగానే ఎన్నో చోట్ల బ్రహ్మ ప్రకృతి అంటే ఉపాదాన కారణమని మనకు తెలిసే వేదవాక్యాలున్నాయి. దానితో అది సిద్ధం. మనకు ఆ విషయం సిద్ధించింది. యత్ పునః ఇదం ఉక్తం ఈక్షాపూర్వకం కర్తృత్వం నిమిత్త కారణేషు ఏవ కులాలాదిషు లోకే దృష్టం నా ఉపాదానేషు ఇత్యాది తత్ ప్రత్యుచ్యతే న లోకవత్ ఇహ భవితవ్యం. ఏదైతే ఈక్షాపూర్వకంగా ఉన్నది, సంకల్ప మాత్రంగా ఉన్నది కాబట్టి కేవలం కర్తృత్వం చూపిస్తూ నిమిత్త కారణంగా మాత్రమే ఏదో కుండ తయారవ్వడానికి కుమ్మరివాడు ఎట్లా నిమిత్త కారణమో అంతవరకు మాత్రమే బ్రహ్మను మనం కారణంగా గ్రహించాలి. ఎందుకంటే లోకంలో ఇట్లానే ఉంటుంది గదా! దృష్టం మన చేత.
అంతేగాని ఉపాదాన కారణము కుమ్మరివాడే కుండగా మారిపోవట్లేదు గదా! అందుకని మట్టి అన్న ఉపాదాన కారణం లోకంలో వేరేగా ఇంకోటున్నట్టే, ఇక్కడ ప్రధానం లాంటిదేదో వేరేది ఒకటి ప్రకృతి ఉండి తీరాలి అని ఏది అన్నారో, దాన్ని ప్రత్యుచ్యతే కాదు అని నిరాకరిస్తున్నాం. ఎందుకు అంటే, లోకంలో ఉన్నట్టు ఇక్కడ మనం దీన్ని చూడ్డానికి వీల్లేదు. నహి అయం అనుమాన గమ్యః అర్థః. ఏదో అనుమాన ప్రమాణంతో మనము ప్రధానాన్ని గ్రహించడము అన్నది ఇక్కడ పని చెయ్యదు. శబ్దగమ్యత్వాత్ తు అస్య అర్థస్య యదా శబ్దమిహ భవితవ్యం. శబ్దాన్ని బట్టే అర్థాన్ని గ్రహించాలి గానీ, అక్కడ ఆ పదం ఒకటి చెప్తూ ఉంటే నువ్వు అనుమాన ప్రమాణంతోటి ఇంకేదో కల్పించడం కుదరదు. అట్లా నా భవితవ్యం జరగదు. శబ్దః చ ఈక్షితుః ఈశ్వరస్య ప్రకృతిత్వం ప్రతిపాదయతి ఇతి అవోచామ. శబ్దమేం చెప్తున్నదిక్కడ? ఎవరైతే చూస్తూ ఉన్నాడో, సంకల్పిస్తూ ఉన్నాడో, ఆ ఈశ్వరుడే ఉపాదాన కారణం కూడా అయి ఉన్నాడు అనే మన వేదవాక్యాలన్నీ ప్రతిపాదిస్తూ ఉన్నాయి అని చూపిస్తూ వచ్చాము కూడా. ఇంకా అనుమానాలుంటే ఇంకా చూపిస్తాము కూడా. పునః చ ఏతత్ సర్వం విస్తరేణ ప్రతివక్ష్యామః. మళ్ళీ ఇదంతా గూడా మొదటి నుంచి సవిస్తరంగా కాదు అని నిరాకరిస్తూ ఎందుకు అని వేదవాక్యాలతో నిరూపిస్తాము కూడా అని చెప్తున్నారు. కాబట్టి ఇది తర్వాత రెండో అధ్యాయం మొదలు గాగానే అందులో ఉన్న మొదటి పాదంలో ఇంకా ఈ నిరాకరణలు ఎందుకు కాదు అని విచారణలతో మొదలవ్వబోతూ ఉన్నది. ఇంకక్కడ ఇదంతా మళ్ళీ చాలా సుదీర్ఘమైన ప్రవచనం ఉంటుంది. ఇంక చివరి అధికరణం ఇది. సర్వ వ్యాఖ్యాన అధికరణం. ఇంకా అన్ని వ్యాఖ్యానాలు, ఈ అధికరణాలు, ఈ సూత్రాలు ఈ అధ్యాయంలో ఇక్కడికి పూర్తవుతూ ఉన్నాయి. తర్వాత అధ్యాయం మొదలవబోతూ ఉన్నది. కాబట్టి దీన్ని పూర్తి చేస్తున్నారిక్కడ. ఏతేన సర్వే వ్యాఖ్యాతాః. ఇంక దీనితో ప్రధానంగా మన సాంఖ్యులు చెప్పినట్టు ఉపాదాన కారణము జగత్తుకు కారణము, ప్రధానము అని వాళ్ళేం చెప్తూ వచ్చారో అది కాదు అని ఏదైతే నిరాకరిస్తూ ఎందుకు అని వ్యాఖ్యానించబడ్డదో, దానితో సర్వము ఇంక మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు గదా! కాణాదులు మొదలైన వాళ్ళందరూ. వాళ్ళ వాదనలు కూడా బ్రహ్మము కారణం కాదు, ఇంకేదో ఉన్నది కారణము అని వాళ్ళు గూడా వేరే మతస్థులు చెప్పినవన్నీ కూడా ఇదే విధంగా నిరాకరించబడ్డట్టయింది. దాంతోటే ఇవి గూడా మనము కాదు అని చూసుకుని వేరే ఇంకేదో కారణం ఏదీ లేదు. ఉన్నదంతా ఒకటే బ్రహ్మమే అని మనము అర్థం చేసుకోవాలి అని చెప్తూ, ఈ సూత్రంతో ఈ అధ్యాయాన్ని 4 పాదాలుగా ఉన్న ఈ అధ్యాయాన్ని ఉపసంహరిస్తూ ఉన్నారు మన సూత్రకారులు. దాని భాష్యం చూద్దాము. ఈక్షతేర్నా శబ్దం ఇత్యారభ్య ప్రధాన కారణవాదః సూత్రైః ఏవ పునః పునః ఆశంక్య నిరాకృతః. మన బ్రహ్మసూత్రాలు మొదలుపెట్టుకున్నప్పుడే 5వ సూత్రంలో ఈక్షతేర్నాశబ్దమని, ఈక్షతి అన్నది బ్రహ్మకు మాత్రమే వర్తిస్తుంది. అక్కడ అసలు ప్రధానమని సాంఖ్యులు వాళ్ళు చెప్తూ ఉన్నది. వేరే శబ్దం అక్కడ లేను గూడా లేదు. ఏదో ప్రధానమో, జీవుడో అని ఇంకేదో ఒకటి చూపించడానికి కావలసినట్టు అక్కడ ఆ శబ్దాలు లేను గూడా లేవు. అశబ్దం. పైగా ఉన్నది అక్కడ వేరుగా మీరు వ్యాఖ్యానం చేయడానికి కూడా కుదరదు. ఉన్న శబ్దానికి అర్థాన్ని ఉన్నట్టుగానే గ్రహించాలి. ఉన్న శబ్దానికి విరుద్ధంగా పట్టుకోవడానికి వీల్లేదు. లేని శబ్దాలను మీరు కల్పించడానికి వీల్లేదు అని మనము చాలా సుదీర్ఘంగా అక్కడ భాష్యాన్ని అధ్యయనం చేస్తూ వచ్చాము. అక్కడ మొదలుపెట్టి ప్రధాన కారణవాదులు ఎవరున్నారో వాళ్ళ వాదాన్ని ఆ సూత్రాలలో మళ్ళీ మళ్ళీ ఎన్నో సార్లు ఆశంక్య పూర్వపక్షి ప్రశ్నలుగా మనము ఆశంకించుకుని నిరాకరిస్తూ వచ్చాము. తస్య హి పక్షస్య ఉపోద్బలకాని కానిచిత్ లింగాభాసాని వేదాంతేషు ఆపాతేన మందమతీన్ ప్రతిభాంతి ఇతి. అక్కడక్కడ పూర్వపక్షులకు బలాన్నిచ్చే విధంగా ఏవో కొన్ని
చిహ్నాలతో ఆభాస మాత్రంగా వేరేదేదో ఉన్నదా అని ఆభాస అనిపించే విధంగా ఉన్న కొన్ని వేదాంత వాక్యాలు అక్కడక్కడ ఉండడంతో కొందరు మందమతులకు ఆ విధంగా ఇంకేదో ఉన్నది, ప్రధానమో, జీవుడో ఇంకేంటో ఉన్నది అని అనిపించి ఉండి ఉండొచ్చు. సహజ కార్యకారణ అనన్యత్వ అభ్యుపగమాత్ ప్రత్యాసన్నః వేదాంతవాదస్య. అక్కడ కార్యము, దాని కారణము ఈ రెండింటికి అనన్యత్వమే చెప్తూ వస్తూ ఉన్నాయి మన వేదాంత వాక్యాలన్నీ గూడా. అంతేగాని ఇంక వేరేదేదో ఒకటి ఉన్నది అని చెప్పడానికి వీలు లేదు. మన సాంఖ్యులు, ప్రధాన కారణవాదులు కూడా కార్యకారణాలు అనన్యము అని ఒప్పుకున్నారు. అందుకని వాళ్ళు వేదాంత వాక్యాల యొక్క అర్థాన్ని, వేదార్థాన్ని అర్థం చేసుకోవడంలో, పట్టుకోవడంలో చాలా దగ్గరగా వచ్చారు ప్రత్యాసన్నము. వాళ్ళు కార్యకారణాలు 2 ఒకటే అని చెప్పారు. ఉపాదాన కారణమే కార్యంగా పరిణామం చెందింది. మట్టే కుండగా మారింది, బంగారమే ఆభరణాలుగా మారిందనవి ఒప్పుకున్నారు. కానీ ఆ ఉపాదాన కారణం వేరన్నారు. వేరు ఇంకేదో ప్రధానం ఉంది అంటే అన్నారు గానీ, ఈ ఉపాదాన కారణమే కార్యము. కార్యం అదే, కారణము అదే అని వాళ్ళు అంతవరకు అంత దూరం వచ్చారు గాబట్టి, మనమేం చేశామంటే వాళ్ళ వాదనలను నిరాకరిస్తూ వచ్చాము. ఇంకా మిగిలిన వాళ్ళవి ఇంకా పల్చటి వాదనలు కాబట్టి, మనము స్ట్రాంగ్‌గా వేదాంతానికి దగ్గరగా వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడ ఆగిపోయారని చూపిస్తే, మిగిలిన వాళ్ళందరూ చాలా దూరంగా ఉన్నారని తెలుస్తుంది గదా! అందుకని వీళ్ళని ఎంత దూరం వచ్చి ఎక్కడ ఆగారు అని చూపిస్తూ వచ్చాము అని చెప్తూ ఉన్నారు. దేవళ ప్రభృతిభిః చ కైశ్చిత్ ధర్మసూత్రకారైః స్వగ్రంథేషు ఆశ్రితః తేన తత్ ప్రతిషేధే యత్నః అతీవ కృతః న అణ్వాది కారణవాద ప్రతిషేధే. దేవళుడు మొదలైన వాళ్ళు కొంతమంది ధర్మసూత్రాలు రాసిన వాళ్ళెవరున్నారో, మనము బ్రహ్మసూత్రాలు చదువుకుంటూ వస్తూ ఉన్నాము. బ్రహ్మసూత్రాల్ని గూడా చాలా మంది రాశారు. వాటికి భాష్యాలు గూడా చాలా మంది రాశారు. అయితే శంకర్ల వారు భాష్యం రాసిన బాదరాయణి మహర్షి సూత్రాలు రాసిచ్చిన ఈ బ్రహ్మసూత్రాలు చాలా ఎక్కువగా ప్రసిద్ధంగా ప్రచారంలో ఉన్నాయి. అట్లానే ధర్మసూత్రాలు గూడా జైమిని మహర్షి రాసిన ధర్మసూత్రాలు, వాటి భాష్యాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే అంత మాత్రమే గాదు, ధర్మసూత్రాలు గూడా వేరే వాళ్ళు కూడా రాశారు. మన దేవళుడు మొదలైన వాళ్ళు కొంతమంది ధర్మసూత్రాలు రాసిన వాళ్ళెవరున్నారో సూత్రకారులు, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ గ్రంథాలని ఆశ్రయించి ఇదే విధంగా కార్యకారణాలను అనన్యంగానే చూపిస్తూ రావడం చేత తేన దానివల్ల తత్ప్రతిషేధే ఆ ప్రధాన కారణవాదాన్ని ప్రతిషేధం చేయడంతో మిగిలినవన్నీ గూడా వెనక్కు తగ్గుతాయి అని అతీవ యత్నః ఎంతో ప్రయత్నము, మోస్ట్‌లీ ఫోకస్ అంతా ఇక్కడే కృతం చేయబడ్డది. అంతేగాని అణువులు ఈ జగత్తుకు కారణము అని ఈ రకంగా వేరే వేరే వాదనలు కూడా ఉన్నాయి. కాణాదులు వాళ్ళు చేసిన వాదాలన్నీ కూడా ఆ అణువాది కారణవాదాలన్నింటినీ ప్రతిషేధం చేయడం కోసం ఎక్కువ ప్రయత్నం చేయబడలేదు. ఎందుకంటే ప్రధానంగా ఒకళ్ళు ఎక్కువగా ఏదైతే అదే అయి ఉంటుంది అని చెప్తూ ఉన్నారో, ఎవరైతే చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయారో వాళ్ళని కాదు అంటే మిగిలిన వాళ్ళందరూ ఇంక వెనక వెనక ఉన్నారని తెలుస్తుంది గాబట్టి, కాణాదులవి వాళ్ళవి ఎక్కువగా ప్రతిషేధం చేయబడలేదు. తే అపి తు బ్రహ్మకారణవాద పక్షస్య ప్రతిపక్షత్వాత్ ప్రతిషేద్ధవ్యాః. అవి కూడా బ్రహ్మ కారణము. అన్నింటికి బ్రహ్మమే కారణము. నిమిత్త కారణం అదే, ఉపాదానం అనే అన్ని రకాల కారణాలు అదే అన్న వాదనకు ఈ పక్షానికి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారో, జగత్తుకు కారణము, ఈ సృష్టికి కారణము బ్రహ్మ గాదు ఇంకేదో ఉన్నది అని చెప్పిన వాళ్ళు ఎవరున్నారో, బ్రహ్మకు ప్రతిపక్షంలో కూర్చున్న వాళ్ళు, వాళ్ళందరి వాదనలను కూడా ప్రతిషేధించవలసి ఉన్నది. తేషామపి ఉపోద్బలకం వైదికం కించిత్ లింగం ఆపాతేన మందమతిన్ ప్రతిభాయాతితి. వాళ్లకు కూడా అక్కడక్కడ వాళ్ళ వాదనలను బలపరుస్తూ ఉన్న వైదికమైన వేదవాక్యాలు కొన్ని కొన్ని గుర్తులు అక్కడక్కడ పడి ఉండడం
కనిపిస్తూ ఉంటే, ఆ మందమతులు అవి నిజమనుకుని వాటిని ఆ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉన్నది. అట్లా జరుగుతూ వస్తూ ఉన్నది. అందుకని ప్రధాన మల్ల నిబర్హణ న్యాయేన అతిదిశతి. అందుకని మేమేమి జేశామంటే, ప్రధాన మల్లుడిని ఏదో మల్ల యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు, నేను ఏ మల్లుతో యుద్ధం చేస్తానో, ముష్టి యుద్ధం అనుకున్నప్పుడు, అక్కడ ఒక 7, 8 మందో, 10 మంది నిలబడ్డప్పుడు, ఒక 10 మంది మల్లులు అక్కడ ఉన్నారు. వాళ్ళలో ఎవరితోటో ఒకళ్ళతోటి నేను మల్ల యుద్ధం చేయవలసిన సమయంలో, ఆ 10 మందిలో ఎవరు బలంగా, దృఢంగా ఉన్నాడో, చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆయనతో నేను మల్ల యుద్ధం చేసి ఆయన్ని ఓడించాననుకోండి, నిబర్హణం చేశాననుకోండి. ఇంక మిగిలిన 9 మందితో సెపరేట్‌గా మల్ల యుద్ధం చేసి ఓడించవలసిన పని లేదు. ఎవరైతే మహా స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళనొక్కళ్ళని ఓడిస్తే మిగిలిన వాళ్ళందరూ ఓడిపోయినట్టే గదా! అందుకని ప్రధాన కారణవాదులు బాగా బలంగా ఉన్నారు గాబట్టి వాళ్ళను నిరాకరించి ఈ కారణాలకి అని వాళ్ళు చెప్పినది కాదు అని సహేతుకంగా నిరూపించడంతో, ఇంక కొంచెం తక్కువ బలంతో బలహీనమైన కారణాలతో బ్రహ్మ గాదు ఇంకేదో కారణమని చెప్తూ ఉన్న వాళ్ళందరూ కూడా తగ్గిపోతారు అని ఆ న్యాయంతో ఈ విధంగా అతిదేశం చేయవలసి వచ్చింది. ఒకదానికి చెప్పిన దాన్ని మిగిలిన వాటికి గూడా అప్లై చేసుకోండి అని చూపిస్తూ రావలసి వచ్చింది అని చెప్పారు. అతిదేశము అంటే ఒకదానికి ఉన్నదాన్ని వేరే వాటికి గూడా అప్లై జేయడం. ఇంక దీనికి ఈ రకంగా మేము విషయాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపించాం గదా! మిగిలిన వాటికి గూడా మీరు చూసుకోండి ఇట్లానే అని అర్థం. ఏతేన ప్రధాన కారణవాద ప్రతిషేధ న్యాయ కలాపేన సర్వే అణ్వాది కారణవాదాः अपि ప్రతిషిద్ధతయా వ్యాఖ్యాతాः వేదితవ్యాः. దీనితో ప్రధానమే అన్నింటికి కారణము అన్న వాదనను మనము ప్రతిషేధించడం అన్న న్యాయంతో మిగిలిన వేరే అన్ని రకాల జగత్తుకు కారణం అణువులు అని ఆ రకంగా కణాల వల్లే ఈ మొత్తం జగత్తంతా వస్తుంది. ఇట్లాంటివన్నీ ఏ కారణాలను వేరే కారణాలను బ్రహ్మగాక మిగిలిన కారణాలను చెప్పే వాదులెవరున్నారో వాళ్ళ యొక్క వాదనలన్నీ కూడా ప్రతిషిద్ధతయా ప్రతిషేధం చేయబడ్డాయి అని వ్యాఖ్యానించబడ్డాయి. ఆ విధంగా వేదితవ్యాః తెలుసుకోవలసి ఉన్నది. తేషామపి ప్రధానవత్ అశబ్దత్వాత్ శబ్ద విరోధిత్వాత్ చ ఇతి. మిగిలిన వాళ్ళు గూడా ఎవరెవరైనా సరే ప్రధాన కారణవాదులను మనం ఎట్లా మీరు ప్రధానమని ఏదో ఒక కొత్త శబ్దాన్ని అక్కడ లేని దాన్ని ప్రయోగించడానికి వీల్లేదు. అదంతా అశబ్దము అని కొన్ని చోట్ల. ఉన్న శబ్దాలకు మీరు విరోధమైన, విపరీతమైన అర్థాలు చెప్తున్నారు. అది కాదు అక్కడ చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మమే అని కొన్ని చోట్ల. ఏ విధంగా వ్యాఖ్యానిస్తూ, నిరాకరిస్తూ, సహేతుకంగా నిరూపిస్తూ వచ్చామో, అట్లానే తేషామపి మిగిలిన వాళ్ళ గురించి గూడా మనము బై ఎక్స్‌టెన్షన్ అదే న్యాయంతో ప్రధాన మల్ల నిబర్హణ న్యాయంతో మనము అప్లై చేసుకొని అర్థం చేసుకోవలసి ఉంటుంది. వ్యాఖ్యాతాః ఇతి పదాభ్యాసః అధ్యాయ పరిసమాప్తిం ద్యోతయతి. చెప్పబడ్డది, తెలుసుకోండి, తెలుసుకోవలసి ఉన్నది అనేదున్నదో ఈ విధంగా 2 సార్లు చెప్పడం ఎందుకు అంటే ఈ అధ్యాయం పరిసమాప్తం అవుతూ ఉన్నది అని చూపిస్తూ ఉన్నారు. దాంతో మనకు ఈ ప్రథమ అధ్యాయము బ్రహ్మసూత్రాల్లో ప్రథమ అధ్యాయము దాంట్లోని 4 పాదాలు వాటికి ఆ సూత్రాలకున్న మన శంకర భాష్యము వాటి విచారణ పూర్తయింది. ఇంక దాని తర్వాత మన బ్రహ్మసూత్రాల్లో మొదటి సమన్వయాధ్యాయంలో 39 అధికరణాలున్నాయి. మొత్తం కలిపి 134 సూత్రాలున్నాయి. 134 సూత్రాలు 39 అధికరణాల్లో ఉన్నాయి. వాటిని మొత్తం పూర్తి చేసుకున్నాము ఇవాల్టితో. ఇంక వచ్చే వారం మళ్ళీ అవిరోధాధ్యాయం అని అవిరోధము. సాంఖ్యులు, యోగులు, కాణాదులు మొదలైన వాళ్ళందరూ కూడా వాళ్ళ వాదనలను పుచ్చుకునొస్తే
మనం వాటిని కూడా పరిహరిస్తూ ఈ అధ్యాయంలో 4 పాదాల్లో చదువుతూ వెళ్తాము. ఇందులో ఒక 47 అధికరణాలు, 157 సూత్రాలు ఉంటాయి. బహుశః వచ్చే సంవత్సరంలో పూర్తవుతే బాగుంటుంది. శ్రద్ధగానే అధ్యయనం చేస్తూ వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.